ఇప్పుడు అతనికి కాల్ చేయడం అవసరమా? వారికి తెలియజేయడం అవసరమా? అక్కడికి వెళ్ళడం అవసరమా? ఇప్పుడు బయటకు వెళ్ళడం అవసరమా? ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఈజ్ ఇట్ నెససరీను ఉపయోగిస్తాం. ఏదైనా ఒక పని చేయడం అవసరమా అని అడగాల్సి వచ్చినప్పుడు ఈజ్ ఇట్ నెససరీను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఈజ్ ఇట్ నెససరీ ప్లస్ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. ఇప్పుడు అతనికి కాల్ చేయడం అవసరమా? ఇప్పుడు అతనికి కాల్ చేయడం అవసరమా? ఈజ్ ఇట్ నెససరీ టు కాల్ హిమ్ నౌ? ఈజ్ ఇట్ నెససరీ టు కాల్ హిమ్ నౌ? ఈజ్ ఇట్ నెససరీ అంటే అవసరమా? ఈజ్ ఇట్ నెససరీ టు కాల్ హిమ్ నౌ అంటే ఇప్పుడు అతనికి కాల్ చేయడం అవసరమా? సమావేశానికి హాజరు కావడం అవసరమా? సమావేశానికి హాజరు కావడం అవసరమా? ఈజ్ ఇట్ నెససరీ టు అటెండ్ ద మీటింగ్? ఈజ్ ఇట్ నెససరీ టు అటెండ్ ద మీటింగ్? వారికి తెలియజేయడం అవసరమా? వారికి తెలియజేయడం అవసరమా? ఈజ్ ఇట్ నెససరీ టు ఇన్ఫార్మ్ దెమ్? ఈజ్ ఇట్ నెససరీ టు ఇన్ఫార్మ్ దెమ్? ఇప్పుడు బయటకు వెళ్ళడం అవసరమా? ఇప్పుడు బయటకు వెళ్ళడం అవసరమా? ఈజ్ ఇట్ నెససరీ టు గో అవుట్ నౌ? ఈజ్ ఇట్ నెససరీ టు గో అవుట్ నౌ? దీన్ని నేర్చుకోవడం అవసరమా? దీన్ని నేర్చుకోవడం అవసరమా? ఈజ్ ఇట్ నెససరీ టు లెర్న్ దిస్? ఈజ్ ఇట్ నెససరీ టు లెర్న్ దిస్? అక్కడికి వెళ్ళడం అవసరమా? అక్కడికి వెళ్ళడం అవసరమా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.